ఎక్కడున్నావు శ్రీను? ఏమైపోయావు శ్రీను? వీళ్ళు మనల్ని దారుణంగా మోసం చేశారు శ్రీను. ఎక్కడ వాడు? తులసి వీళ్ళ దగ్గరే ఉందా? ఫోన్ కలవట్లేదు. మళ్ళీ ట్రై చేస్తాను. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు బంగారం? ఎటు వెళ్ళిపోయావు? ఇంటి దగ్గర కూడా లేదే. ఎక్కడున్నావు బంగారం? ఏం చేస్తుంటారు వీళ్ళు? అన్నా లేడన్నా లోపల. ఒకవేళ పూజారి గారి దగ్గర ఉందేమో. గుడికి వెళ్ళి కనుక్కుంటాను. అన్నా అడుగు అన్నా, పరిగెడుతున్నాడు. పట్టుకోండిరా నా కొడుకుని. ఎక్కడికి పోతావురా? ఆగు. తులసి, నా వల్ల కావట్లేదు తులసి. కళ్ళు తిరుగుతున్నాయి తులసి. నన్ను క్షమించు తులసి. జీవితాంతం నీతోనే కలిసి ఉండాలనుకున్నా. నా జీవితం ముగిసిపోతుంది తులసి. యాడికి పోతావురా బద్మాష్? చెప్పు తులసి ఎక్కడుంది? చెప్పరా. నాకు తెలీదు. నన్ను చంపినా పర్లేదు, కానీ తులసిని మాత్రం ఏం చెయ్యకండి. నాటకాలు దొబ్బుతున్నావా? మర్యాదగా దాన్ని ఎక్కడ దాచావు చెప్పు. చెప్పు ఎక్కడ? నాకు తెలీదు. అనవసరంగా మా చేతిలో చావుకు. నాకు తెలీదు. చెప్పు ఎక్కడ? చెప్పరా. అనవసరంగా మా చేతిలో చావుకు. చెప్పు ఎక్కడ? తెలీదు. అరే దాన్ని పట్టుకోండి రా. అది పారిపోయిందంటే కొంపలు మునుగుతాయి. అడిగిపోతుందిలేనా? మనం ఇంతమంది ఉన్నాం, ఆ మాత్రం పట్టుకోలేమా? యాదో బిల్డప్లు నా దగ్గర కాదు. అది గాని తప్పించుకుందంటే అదిగో నా పరిగెడుతుంది. చూస్తానంటే రా, పట్టుకోండి. శ్రీను, ఐ లవ్ యూ శ్రీను. నేను ఈ రాక్షసులు ఏం చేయలేదు కదా. నేను వీళ్ళ చేతిలో చనిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం బతకాలి శ్రీను. నువ్వు ఇటేలు. శ్రీను, నేను వెళ్ళిపోతున్నాను శ్రీను. మరో జన్మంటూ ఉంటే అది నీదే శ్రీను. ఇక్కడే ఉందిరా. ఎక్కడికి పోతావే? అన్న శ్రీను ఎక్కడున్నాడో చెప్పండి అన్నా. చెప్తాం. యదవగాడు వాడెందుకే నీకు? నీకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నాగా, సరిపోదా? రావే. ప్లీజ్ పెడతాను, వదిలిపెట్టండి అన్న. పదండ్రా, దీన్ని వెంటనే దుబాయ్ పంపించాలా? సీను, వాళ్ళిద్దరిని బయటికి తీసుకురా. గట్లనే మేడం, నువ్వు ఎంట్రీ చేయరా బై. నాడు మేడం పిలుస్తుంది. నాడు
నడువా జల్దీ నడు చల్. చూడండి, అనవసరంగా మీలో మీరు వాదనలు ఆడుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో అబ్బాయిని చంపేశారు, మరి అమ్మాయిని ఏం చేశారు? నాకు నిజంగా తెలియదు మేడం. నా భార్యకి నా కొడుకు చనిపోయాడన్న విషయం కాదు వీళ్ళు చంపేశారన్న విషయం తెలియదు మేడం. నోరు ముయిరా, బిడ్డ పోయిందని బాధలో. Shut up. మీ చేత నోరెలా విప్పించాలో, నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పండి, మీరు మనుషుల్ని పెట్టి కూడా వెతికిస్తున్నారంట కదా? అవునా కాదా చెప్పండి. మా వాళ్ళు కిరాయి మనుషులు కాదమ్మా, మా వాళ్ళే వాళ్ళు. నాకు తోడుగా వచ్చిన వాళ్ళమ్మా. కాదమ్మా, చూడ్డానికి రౌడీల్లో ఉన్నారు. నువ్వు మాత్రం జనాలు తీసుకురాలేదా? వాళ్ళు నికాల్సైన అంతకుల్లో ఉన్నారు మేడం. చూడండి, చూస్తే మీరిద్దరూ పెద్ద మనుషుల్లా ఉన్నారు. అనవసరంగా నా చేతిలో దెబ్బలు తిని మీ పరువు తీసుకోవద్దు. చెప్పండి. సత్య ప్రమాణకంగా చెప్తున్నా అమ్మా, నేనే పాపం చేయలేదు. బిడ్డ బాగు కోరుకునేవాడిని కాని చావు కోరుకునేవాడిని కాదమ్మా. నా కొడుకు నీళ్లు చంపారో లేదో మీరే కనుక్కోండి మేడం. చనిపోయి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నేను వీళ్ళ బిడ్డను చంపలేదమ్మా, నన్ను నమ్మండి. అగో గదేంది భయ్, గప్పటి సందాలు కనిపిస్తే చంపేస్తాము నరికేస్తాము అన్నారు. మరి ఇప్పుడేమైంది? మేడం దంతననేసరికి తడిసిందా? ఆ? హలో, అవునా? అక్కడేనా? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. సీను, వీళ్ళొదిలే. అమ్మా, వాళ్ళ ఆచూకి దొరికిందా? చనిపోయిన నా కొడుకు కాదు కదమ్మా. చెప్పండమ్మా. చూడండి, ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. మీరు ఇప్పుడు వెళ్ళండి. సీను, కమాన్. అట్లనే మేడం. నడు భయ్ నడు. సేమ్ మర్డర్ సదాశివం. అవును మేడం. ఇది కూడా ఖచ్చితంగా మగవాడి శవమే అయ్యుంటుంది. సదాశివం, దానికి తగిన క్లూస్ దొరుకుతాయేమో చూడండి. నాకెందుకో ఈ శవం మొగోంది కాదనిపిస్తుంది మేడం. ఏ, ఎందుకు? నిన్నగా సీనుగాని చంపిరు కదా, ఈరోజు గా తులసిని చంపిండొచ్చు కదా. అలా జరగదు సీను. ఎందుకు జరగకూడదు మేడం? గాని చంపినందుకు పగ తీసుకొని ఇంకే గా పోర్ని గిట్ల చంపిండొచ్చు కదా. వీళ్ళ కుటుంబాల మధ్య ఎలాంటి పాత కక్షలు లేవు. పైగా నిన్న వీళ్ళ పేరెంట్స్ని మనం ఇంట్రోగేట్ చేసినప్పుడు పిల్లల మీద ప్రేమతో గొడవ పడుతున్నారే తప్ప ఒకరంటే ఒకరికి పగలు ప్రతీకారాలు లేవని అర్థమైంది. సో ఈ మర్డర్స్ వెనుక ఎవరో పెద్దవాళ్ళ హ్యాండ్ ఉందని నా అనుమానం. అరే, గీ గవర్నమెంట్ నౌకరీలు చేసేటోళ్ళకి గా పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఎట్లుంటాయి మేడం? ఎలా ఉంటాయో కనిపెట్టడమే కదా మన డ్యూటీ.